అన్నమయ్య జిల్లా రాజంపేట ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు సంఘీభావం తెలుపుతున్న రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకుడు మేడ విజయశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలపై ప్రభుత్వ బెదిరింపు చర్యలు దుర్మార్గమని, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై పని కట్టుకొని వేధించడం, వారిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు, అక్క చెల్లెలకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా తోడుగా నేనుంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూల సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిట్వేల్ రవికుమార్, సిపిఐ మహేష్, కృష్ణదేవర, ఎంఎస్ రాయుడు మరియు రాజంపేట టీడీపీ టౌన్ యూత్ అధ్యక్షులు రాము యాదవ్, రాజంపేట తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ చేనేపల్లి హరీష్ కుమార్, రాజంపేట టీడీపీ దళిత నాయకుడు సాతపల్లి వెంకి, రాజంపేట టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎన్ రసూల్, రాజంపేట మైనార్టీ నాయకులు అల్లి, జగన్, అల్లంపల్లి శ్రీనివాసులరెడ్డి, మండెం నాగరాజు మరియు అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.